ఏరా ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళా ఉన్నారు, ఏమైంది? 2 రోజుల్లో లెటర్ వస్తుంది మామయ్య. ఏం ఇంటర్వ్యూలో లేండి, వాడికి ఇంటర్వ్యూకి వెళ్ళాం కన్నా ఇంటి పట్టు ఉండడమే కలిసి వచ్చింది. అవును, నీ పోలికే వచ్చింది నాకు. ఆహా, నీ పోలికి నీ కొడుకు రాకుండా చూసుకో యాదవా అని. నందు ఆ గదిలోకి ఎందుకే? బామ్మ దగ్గర పడుకోవడానికి. బామ్మ దగ్గర బావ పడుకున్నాడుగా. ఏం బావకేనా బామ్మ? నాకు కదా, నేను అక్కడే పడుకుంటాను. బావగారు, డాక్టర్ చదవాల్సిన నా డాక్టరు బావా బావా అంటూ మీ కొడుకు చుట్టూ తిరుగుతుంది. నాకు చాలా టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకయ్యా? ఇద్దరు చిలక గోరింకల్లా తిరుగుతుంటే. మగ పిల్లాడి తండ్రి మీకు అలాగే ఉంటుంది, ఆడపిల్ల తండ్రిని నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. కంగారు పడకు, నీ కూతురే ఈ ఇంటి కోడలవుతుంది. ఆ మాట నా నెయ్యి పోయి. ముసల్దాన్న, వయసులో ఉన్న వాళ్ళని ఒంటరిగా వదిలేస్తే ఏదో కింద మీద పడతారని జ్ఞానం కూడా లేదు. లేచి ఏ బాత్రూమ్ కైనా వెళ్ళొచ్చుగా. వెళ్తాలేవే. అదేంటి బామ్మ? తిట్టుకుంటున్నావు కదా మనసులో. లేదే. నీ వయసు నుంచే నేను ఈ వయసుకు వచ్చానే. నాకు కథలు చెప్పకు. బావా బావా నిద్రపోతూ లే బావా. బావా నాకింకో ముద్దు పెట్టవా? నాకు ఇలా కంగారుగా పెట్టడం రాదు. ముసలిది 12ంటికి పడుకుంటుంది, ఆ తర్వాత పెరట్లోకి వెళ్ళి పెడదాం దుకాణం. ఏంటి బావా? ఏ వద్దు బావా, నాకు భయం. పర్లేదే, పైపైనే. ఏమీ కాదా బావా? ఏం కాదే, నన్ను నమ్ము, పైపైనే. పర్వాలేదా బావా? పర్లేదే, మనం ఎలాగో పెళ్లి చేసుకోపోతున్నాం కదా. నేను వస్తున్నా. పర్వాలేదుగా. పైపైనే. రేయ్, ఇద్దరు వచ్చి పడుకోండి. బామా, నువ్వు ఇంకా పడుకోలే? నాకేం తెలదే, నేను వెళ్తుంటే వెనకాల వచ్చేస్తుంది. నాటకాలు ఆడకుండా వచ్చి పడుకోండి. పడుకో.